నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, పార్టీషన్ దావా ఫైల్ చేసిన ప్లెంటిఫ్ ఎవరైతే ఉన్నారో అతను ఎప్పుడైనా కేసుని రాజీ చేసుకోవచ్చా, కేసుని విత్డ్రా చేసుకోవచ్చా, ఆ వెసులుబాటు అతనికి ఉంటుందా, లేదా అతను పేర్కొన్నటువంటి అనేక షెడ్యూల్ ప్రాపర్టీస్లో ఏదైనా ఒక షెడ్యూల్ ప్రాపర్టీతోని కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉంటుందా? సో మిత్రులారా, పార్టీషన్ దావా అనంటే వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తులు సమాన భాగ పంపిణీ ఎంతమంది వారసులు అయితే ఉన్నారో వారందరికీ జరగాలని వేసే దావానే పార్టీషన్ దావా అని చెప్తా ఉంటాము. లీగల్గా కూడా అదే. అయితే ఈ పార్టీషన్ దావా కేసు వేసినప్పుడు ఎంతమంది లీగలేట్స్ ఉన్నారో వాళ్ళందరినీ పార్టీగా చేరుస్తూ ఏ ఒక్క వారసుడైనా దావా వేసే అవకాశాన్ని కలిగి ఉంటుంది. అయితే ఈ సందర్భంలో దావా వేసినప్పుడు ఎవరి మీద అయితే దావా వేశామో ఆ వ్యక్తులలోని ఎవరైనా ఒక వ్యక్తితోని మనం కాంప్రమైజ్ అయిపోతాము, కేసును విత్డ్రా చేసుకుంటాము అని అంటే న్యాయస్థానము తనకున్నటువంటి విచక్షణ అధికారాన్ని ఉపయోగించి ఇతనికి విత్డ్రా చేసుకునే అవకాశం ఉందా లేదా, లేకపోతే కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఉందా లేదా అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. ఎందుకంటే పార్టీషన్ దావాలో కేవలం కేసు వేసిన వ్యక్తి మాత్రమే వాటాదారుడు కాదు, హక్కుదారుడు కాదు. ఎంతమంది మీద అయితే కేసు వేశారో, అంటే డిఫెండెంట్స్గా ఉన్నటువంటి వారసులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆస్తిలో వాటాదారులే, హక్కుదారులే. సో ఇతరు కేవలం కేసు వేసిన వ్యక్తే కాంప్రమైజ్ అయిపోయి కేసుని విత్డ్రా చేసుకుంటానంటే మిగతా వాటాదారులు, డిఫెండెంట్స్గా ఉన్నటువంటి వాటాదారులు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వారి యొక్క హక్కులను కూడా న్యాయస్థానం పరిగణనలోకి తీసుకొని తన అధికారాన్ని ఉపయోగించి అవకాశం ఇవ్వాలా లేదా, విత్డ్రా చేసుకునే అవకాశము, కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఇవ్వాలా లేదా అనేది ఆలోచించుస్తుంది. అదేవిధంగా ఒకవేళ ప్లెంటిఫ్ విత్డ్రా చేసుకునే అధికారాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి విత్డ్రా చేసుకుంటే ఎవరైతే డిఫెండెంట్స్ ఉన్నారో వాళ్ళు ప్లెంటిఫ్గా కూడా మారవచ్చు అని సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి చట్టం చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి అంశము. కొన్ని సందర్భాలలో కొంతమంది ఎవరో ఒకరు పార్టీషన్ కేసు వేసి మిగతా వాళ్ళలోని కొందరితో కొల్లుడైపోయి కేసుని విత్డ్రా చేసుకొని లేదా కాంప్రమైజ్ చేసుకొని మరికొంతమందికి నష్టపరిచే ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ఆ డిఫెండెంట్స్ ప్లెంటిఫ్గా మారే అవకాశాన్ని కూడా సిపిసి చట్టం కల్పించింది. సో ఇలాంటి అంశాలు మీకు తెలియపరచడం కోసం చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలను పుస్తకాన్ని మీ ముందు తీసుకొచ్చాను. ఈ బుక్ కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.